చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన గొప్ప దేవా, మీ పరిశుద్ధ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఇంతవరకు తండ్రి, నీ బిడ్డలందరూ తండ్రి చక్కని స్వరములతో, గంభీర త్రాళముతో మనసారా నిన్ను స్తుతించి ఉన్నారు. మరి తండ్రి ప్రభువా, ఇశ్రాయేలీయులు చేయు స్తుతులపై ఆసీనుడవైన నా తండ్రి, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలు తండ్రి ప్రభువా స్తుతిస్తుండగా నీవే తండ్రి ప్రభువా వారి హృదయమందు ఆసీనులై ఉండి వారిని తండ్రి ప్రభువా సదాకాలము సమాధానము కలిగి జీవింపచేసి మీ నామమునకే మహిమ పొందండి. ఈ తరుణాన మీ పరిశుద్ధమైనటువంటి జీవపు మాటలు మరి తెలియపరుచుండగా నీ దాసుడనైన నన్ను సిలువ చాటున మరుగుపరిచి మరి తండ్రి ప్రభువ మాయందు మీరుండి మీ పరిశుద్ధాత్మ ద్వారా నాతోనూ మీ బిడ్డలతోనూ అందరితోనూ తండ్రి ప్రభువ మీరే మాట్లాడి మహిమ పొందండి. ప్రతి మాటలు తండ్రి ప్రభువ జీవముతో పొదిగి నీ బిడ్డలకు అందించండి. ఇదిగో నా తండ్రి, వెలువడుతున్నటువంటి ప్రతి మాటలు నీ బిడ్డల హృదయంలో తండ్రి ప్రభువ మీరు నాటి వారు ఆత్మీయంగా ఫలిస్తూ అనేక ఆత్మలకు తండ్రి ప్రభ రక్షణ మార్గంలోనికి నడిపించినట్లుగా నీ బిడ్డలను కూడా తండ్రి ప్రభ బలపరచుమని ఈ కూడికను తండ్రి ప్రభ నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిపించుకొని మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఇదిగో ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పగించుకోండి. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చుట్టున్నారు నా తండ్రి, అవును. ప్రభునందు ప్రియమైన రొంపల్లి మరి సంఘస్థులందరికీ మరి మహాదేవుని కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మీ మధ్యలోనికి నడిపించిన దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి ఈ ముందున్న సమయంలో దేవుని యొక్క లేఖనాలు, ఆయన శివపు మాటలు మనము ఆలకించుదాం. ఇహాలోకపరమైనటువంటి భరోసా లేకపోతే తోడు అది శాశ్వతముగా ఉండదు. ఒకవేళ స్నేహితులు ఉన్నప్పటికీ, ప్రాణ స్నేహితులుగా ఉన్నప్పటికీ ఏ సమయంలోనైనాను ఆ సమయంలోనైనాను నేను నీకు తోడై ఉంటాను, లేకపోతే నీ ప్రాణానికి నా ప్రాణాన్ని ఇస్తానని ఎంత ధైర్యపరిచి నేను నీకు సపోర్ట్గా నేను ఉంటానని తెలియపరుస్తాను. ఈ లోకంలో చాలా ప్రాణ స్నేహితులు లేకపోతే చాలా ప్రేమగా ఉన్నటువంటి వారందరూ ఏం చేస్తారంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తారు. ఏ కష్టం రాని, ఏ బాధ రాని, ఏ దుఃఖం కలగని, ప్రతి సమయంలో అన్ని విషయంలో నేను నీకు తోడుంటానని మాట ఇచ్చినటువంటి ఏ స్నేహితుడు కావచ్చు, లేకపోతే రక్త సంబంధులు కావచ్చు, కానీ ఒకానొక దినమున మనకు శ్రమ, బాధలు, కష్టాలు వచ్చినాయి అంటే ఏం చేస్తారు? తప్పుకుంటారు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మనకు తోడుంటే కదా, ఆ దేవాది దేవుడే మనకు తోడుంటే కలిగేటటువంటి ఆశీర్వాదాలు 4 మాటల్లో నేను మీతో చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. దేవుడు మనకు తోడై ఉంటే మొట్టమొదటిగా నీవు ధైర్యము కలిగి ఉంటావు.
రెండవదిగా చూసినట్లయితే దేవుడు మనకు తోడుంటే నీవు వర్ధిల్లుతావు. దేవుడు మనకు తోడుంటే నీవు నీ శత్రువుల చేతిలో నుండి రక్షింపబడతావు. అలాగే దేవుడు నీకు తోడై ఉంటే ఆయన నీకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడు. ఈ 4 విషయం. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖనాలలో మనము చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతులు 6:16. నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చాను. మాట ఎవరు తెలియపరిచారు? ఈ మాట గిద్యోనుతో తెలియపరుస్తున్నాడు దేవుడు. గిద్యోనుతో తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. చూడండి, ఆ మిద్యానీయులు ఏం చేస్తున్నారంట? మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు కలిగినటువంటి జీవన సాధనమైనటువంటి ప్రతిదీ కూడా అపహరించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళ బ్రతుకుకు ఆధారమైనది, వాళ్ళ బ్రతుకుకు ఏదైతే ఆధారం ఉందో ఆ ఆధారమైన దానిని మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు. లేకపోతే పంటనంతా కాల్చేస్తాం. వారికి బ్రతకనివ్వకుండా, ఇశ్రాయేలీయులను బ్రతకనివ్వకుండా, వారికి పోషించుకోవడానికి, వారి పిల్లలను పోషించుకోవడానికి కూడా ధాన్యము మిగలకుండా వారందరిని కూడా వారు నాశనము చేస్తున్నారు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మిద్యానీయులైనటువంటి అలనాడు మాట్లాడితే నేడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను నీకు తోడై ఉందును గనుక నీవు ఒక మనిషిని హతము చేసినట్లు మిద్యానీయుల సైన్యమే లేకుండా నీవు హతము చేసి. అయితే ఈ యొక్క లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఏ విషయంలో, నీ కుటుంబ విషయంలో కావచ్చు, నీ వ్యాపార విషయంలో కావచ్చు, నీ చదువు విషయంలో కావచ్చు, నీవు ఎదగకుండా ఆత్మీయ విషయంలో నిన్ను ఆటంకపరుస్తూ, నిన్ను బలహీనపరుస్తూ, నిన్ను నానాటికి ఎదగకుండా నిన్ను కిందికి పడదోయిస్తున్నటువంటి ఏ శత్రువైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఆ సమస్యలో నుండి ఆ సమస్యను నువ్వు ఛేదించి విజయం పొందుకుంటావు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నిన్ను ఏ విషయంలో నువ్వు బలహీన పడిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు నిరాశ చెందుతున్నావో, ఏక విషయంలో నువ్వు అవమానం పొందుతున్నావో, నిందల పాలవుతున్నావో, అది నిందకు గురి చేస్తున్నటువంటి ప్రతి విషయంలో నువ్వు జయం పొందుకుంటావు. నేను నీకు తోడై ఉన్నందున దానిని సంహరిస్తావు, దానిని జయిస్తావని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. పరీక్షించుకోవాలి, ఏ విషయంలో నేను బలహీనపడిపోతున్నా, ఆత్మీయంగా నేను ఎదగలేకపోతున్నా, నేను ఫలించలేకపోతున్నా, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది విఫలమైపోతుంది. గల కారణం ఏమిటి? ఎక్కడి నుంచి గ్రహించగలరు. అయితే నా ప్రియమైన సహోదరి సోదరులు, ఇంకొక విషయంలో కూడా ముందుకు వెళదాం. అపోస్తుల కార్యాలయం 18వ అధ్యాయం. అపోస్తుల కార్యాలయం
కార్యములు, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను. 9, 10 చదువు. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము. నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఇక్కడ చూసినట్లయితే నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ పౌలుకు దర్శనమందు తెలియపరిచినటువంటి మాట ఏమిటంటే, నీవు భయపడక మాట్లాడకు, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు. చూశారు, ఒకటి దేవుడు తోడై ఉంటే ఏ హాని నీ యొద్దకు రాదు, ఏ హాని కూడా నీ యొద్దకు రాదు. పరిశుద్ధ లేఖనాలలో అలనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐగుప్తులో కలగ చేసినటువంటి తెగులులో ఏది కూడా నీ యొద్దకు రాదు అని మాట ఇచ్చాడు దేవుడు. ఇక్కడ చూసినట్లయితే వారు శత్రువుల చేతికి, మిద్యానీయుల చేతికి అప్పగించబడడానికి కారణం మనం చూస్తాం. అక్కడ వారందరూ కూడా యెహోవా దృష్టికి దోషులైనప్పుడు యెహోవాయే వారికి మిద్యానీయుల చేతికి అప్పగిస్తారు. అయితే మన యొక్క అపరాధములను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి దేవునికి ఇష్టము లేనటువంటి జీవితము జీవించినప్పుడు, యాలోక సంబంధమైనటువంటి ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించినప్పుడు ఈరోజు మనకు సంభవిస్తున్నటువంటి శ్రమలు, అధైర్యం, ఇవన్నీ కూడా నిన్ను సతమతము చేసి, నిన్ను బలహీనపరిచి, నిన్ను అధైర్యపరిచి ప్రతి విషయంలో నీవు నిరాశ చెందుతున్నావేమో. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నీవు విశ్వసించి, వాక్యాన్ని బట్టి నీవు విశ్వసించి దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను నీకు తోడై ఉంటాను, నీకు హాని చేయటకు నీ యొద్దకు ఎవడను ఎవరు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజులో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మీకు తోడై ఉన్నాను. కనుక మనమందరం కూడా అధైర్యపడక ధైర్యము కలిగి జీవించాలని ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి మీరు విశ్వసించి దేవుని యందు విశ్వసించినట్లయితే నీ వాగ్దానాలకు దేవుడు ప్రతిఫలము అవి మీ జీవితంలో నెరవేరుస్తాడు. కనుక ఇంకొక వాక్య భాగంలో ముందుకు వెళదాం. ఆదికాండము 26వ అధ్యాయము, 24వ వాక్యం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పాను. చూడండి నా ప్రియమైన సహోదరుడా, ఈ పరిశుద్ధ లేఖనాలలో మనము చూసినట్లయితే
ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి, నా దాసుడైన అబ్రహామును బట్టి నీ సంతతిని ఏమంటున్నాడు, ఆశీర్వదించి విస్తరింప చేసేదను కదా, ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి నేను నీ సంతతిని విస్తరింప చేసేదను. నా ప్రియమైన సహోదరి సోదరుల, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి వాక్యం. తన దాసుడు అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు, అబ్రహాము ఇస్సాకు. ఈ అబ్రహాము ఇస్సాకును బట్టి చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, నా దాసుడైన అబ్రహామును బట్టి కదా, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు తండ్రిగా తల్లిగా మీరున్నారు, అర్థమవుతుందా? తండ్రిగా మీరున్నారు, తల్లులుగా మీరున్నారు. నిన్ను బట్టి ఎవరు ఆశీర్వదించబడాలి? నిన్ను అబ్రహామును బట్టి ఎవరు ఆశీర్వదించబడాలి? ఇస్సాకు ఆశీర్వదించబడాలి. ఇస్సాకును ఆశీర్వదించి ఎవరిని విస్తరింప చేయాలి కదా? అబ్రహాముతో చేసిన నిబంధన ఇస్సాకుతో స్థిరపరిచాడు, యాకోబును విస్తరింపచేశాడు. ఎవరిని బట్టిది? అబ్రహామును బట్టి. అయితే ఇక్కడ నిన్ను బట్టి నీ సంతతి ఆశీర్వాదము నొంది విస్తరించబడాలా లేదు? అదే ఒకవేళ ఇప్పుడు అబ్రహామును బట్టే ఇస్సాకు నిబంధన ఫలమును అనుభవిస్తా ఉన్నాడు, అబ్రహామును బట్టే ఇస్సాకు నిబంధన ఫలమును అనుభవిస్తా ఉన్నాడు, వాగ్దాన భూమిలో జీవిస్తున్నాడు కదా. మరి ఈ తరములో నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నీ పిల్లలు విస్తరించబడాలి. ఈ కోరిక ఎవరికి ఉండదు చెప్పండి? ఉంటుందా? ఉండదు? ఎవరన్నా అనుకుంటారా నా పిల్లలు ఆశీర్వదించబడకూడదు, నా పిల్లలు ఆశీర్వదించబడకూడదు, నా పిల్లలు విస్తరించకూడదు, నేను ఎప్పటికి ఉన్నానో ఇంతవరకే ఉండాలి అంటారా? ఎందుకన్నారు? అనకూడదు అంటే మీరు నోటితో అనకూడదు అన్నంత మాత్రాన అది విస్తరించదు. దేవుడు మనకు తోడుండాలి. దేవుడు మనకు తోడుండాలి అంటే నీవు ఆయన నీతో చేసినటువంటి నిబంధన, నీవు రక్షణ పొందుచున్నప్పుడు, నీళ్ళలో బాప్తిసము పొందుచున్నప్పుడు నిబంధన ఒప్పుకున్న మాటలు ఏమై ఉన్నవి కదా, ఆ నిబంధన, ఆ ప్రవర్తన, ఆ నిబంధనను నీవు కలిగి జీవించాలి. బాప్సం పొందాను, రక్షణ పొందాను, అయిపోయింది. ఇక నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా అంటే అది కాదు. ఎందుకు కాదు అంటే నీ ప్రవర్తన సరైనది కాదు కదా. బాగు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడాలి. ఈ రోజులో మనం చూస్తూనే ఉన్నాం. యవ్వనస్తులు బిడ్డలు దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోతున్నారు. దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నారు. త్రాగుడుకు బానిస అయిపోతున్నారు.
మద్యపానానికి బానిసలై డ్రగ్స్కు వారు అలవాటు పడి దానికి మొత్తం బానిసలైపోయి తమ జీవితాలను తమను తామే నాశనం చేసుకుంటున్నారు. వారు దేవుని సన్నిధికి దూరం అవడానికి కారణం ఏమిటి? వారు దేవుని సన్నిధికి దూరం అవడానికి కారణం ఏమిటి? ఎక్కడంటే తల్లిదండ్రులే కారణం. వారికి సరైనటువంటి మార్గంలో నడిపించకపోవటం, వారికి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క భయములో భక్తిలో పెంచకపోవటం. మరి ఈరోజు వారు తప్పిపోతుంటే, వారు చేసేటటువంటి చేష్టలు చూసి, వారు వేసే వేషాలను చూసి తల్లిదండ్రులుగా ఎంతగా దుఃఖపడతా ఉన్నారు. ఈ లోకంలో బాధపడుతున్నారు. అయ్యో నా పిల్లలు పాడైపోతున్నారు, అయ్యగారు ప్రార్థన చేయండి మా పిల్లల నిమిత్తం, నా కుమార్తె నిమిత్తం ప్రార్థన చేయండి, నా పిల్లలు నా మాట వినడం లేదు అని ప్రార్థన చేయమని. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నా దాసుడైనటువంటి అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. ఈరోజు తండ్రిగా నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడాలి. మరి ఏమైపోతుంది? సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి లేకపోతే ఎందుకు ప్రయోజనం? మనం చేసే భక్తి ఎందుకు కదా? హల్లెలూయా. నా ప్రేమని సహోదరి సహోదరుడా, నిన్ను బట్టే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. అతనిని బట్టే నిన్ను ఆశీర్వదిస్తున్నానని మాటిస్తున్నాడు. ఈరోజు ప్రభు తోడై ఉంటే నీవు విస్తరిస్తావు. అక్కడ కలిగినటువంటి భయం విషయంలో చూసినట్లయితే, గెరారు ప్రాంతంలో ఇస్సాకు జీవిస్తున్నప్పుడు వారందరూ కూడా అతన్ని తరుముతా ఉన్నారు. అతను తవ్విన బావులన్నీ కూడా మూసేస్తున్నారు, లాక్కుంటున్నారు. కానీ చివరికి వచ్చి అంటారు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండటం వలననే మేము గమనించాము కనుక ఈ రోజు నుంచి నేను నీతో ఏం చేస్తున్నాం, స్నేహం కలిగి జీవిస్తామని వారు ఒక ఒప్పందానికి వచ్చారు. అయితే నిన్ను బట్టి దేవుడు నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్తో మాట్లాడుతుంటే పక్క వాళ్ళు అనుకోవాలి, నిజంగా దేవుడు వారికి తోడై ఉన్నాడు కనుక వారు క్రమక్రమంగా అభివృద్ధి పొంది విస్తరిస్తున్నారని నిన్ను బట్టి సాక్ష్యం ఉండాలి. ప్రియమైన సహోదరుడా, ఇంకొక వాక్యం ఎందుకు వెళదాం. అబ్రహాంతో మాట్లాడినటువంటి మాటని ఆదికాండం 15వ అధ్యాయం 1వ వాక్యం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటను చూసినట్లయితే ఆయన చాలా సంగతులు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఎన్ని సంగతులు జరిగిపోయాయి. ఈరోజు మన జీవితంలోనికి ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఎన్నో సంగతులు జరిగిపోయినాయి. ఇప్పటిదాకా ఎన్నో సంగతులు జరిగిపోయినప్పటికీ యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము ఈరోజు మీతో మాట్లాడుతాం. ఆ వాక్యమే ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అబ్రహామునకు తెలియపరిచినటువంటి ఆనాడు మాటలైతే ఈనాడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, భయపడకుము,
నేను నీకు కేడెమును. కేడెమంటే కేడెమంటే బాలుగారు కేడెం రక్షణ కవచం ఎట్లుంటుంది, కాపాడే కేడెం. సైనికుని దగ్గర ఢాళ్ళు, తర్వాత ఈటె కదా, ఇవి ఉంటాయి కదా. అంటే కాపాడే కేడెం, ఒక కేంద్రంలాగా నేను కాపాడే కేడెమునై ఉన్నాను. మరి ఇంకేమంటున్నాడు అక్కడ, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. ఈరోజు ఏ విషయంలో అయితే ఆధారపడుతున్నావో, ఏ విషయంలో అయితే నీవు ఆధారపడుతున్నావో, ఈరోజు దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఆలోచించిన దానికంటే, నువ్వు యోచించిన దానికంటే నీ బహుమానం అత్యధికం కాబోతుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. నీవు కనుక విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకొక వాక్య భాగం ఇదే ఆదికాండం 28:13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె అగునను. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములవన్నీ నీ మూలముగా నీ సంతతి మూలముగాను ఆశీర్వదించబడును. గొప్ప వాగ్దానం ఇది కదా. ఎక్కడున్నాడంట? ఆయన పండుకున్నటువంటి స్థలములో చూసినట్లయితే దర్శనంలో ఆకాశానికి భూమి మీదకి నిచ్చెన వేయబడి, ఆ పైన యెహోవా నిలబడి తెలియపరుస్తున్నటువంటి మాట సాక్షాత్తుగా సరాసరిగా దేవుడే తెలియపరుస్తున్నటువంటి మాట ఏమంటున్నాడు ఇక్కడ కదా. తెలియపరుస్తున్నటువంటి మాట చూసినట్లయితే ఈ 13వ వాక్యంలో చూసినట్లయితే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. యెహోవా యందు భయభక్తులు గల వారి సంతానం బహుబలమునంది భూమిని స్వతంత్రించుకుంటారని తెలియపరచబడినటువంటి కీర్తనకారుల వాక్య భాగంలో మనం చూస్తాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నలుదిక్కులుగా వ్యాపిస్తావు. తూర్పుకును పడమరకును ఉత్తరకు దక్షిణకును 4 దిక్కుల నీవు వ్యాపిస్తావు. ఇది కుటుంబ విషయంలో కావచ్చు. కుటుంబ విషయంలో మనం విస్తరించబడితే ఏమనుకుంటాం? కుటుంబము విస్తరించడం అంటే పిల్లలు కదా, మనవరాలు అందరూ విస్తరిస్తారు. ఇక భూమి విషయంలో అయితే దేవుడు నాకు విస్తరింప చేస్తాను నా స్థలములు అంటే పక్కన ఇల్లు వారు అమ్ముతారేమో, వాళ్ళు నాకు ఇస్తాడేమో, లేకపోతే ముందు ఇల్లు కొనుక్కుంటానేమో, వెనక ఇల్లు కొనుక్కుంటాను. మనం ఏంటంటే ఈ తాత్కాలికమైనటువంటి ఇప్పటి ముందుగా ఈ చుట్టూ విషయంలోనే మనం ఆలోచిస్తాం కదా. కానీ దేవుని యొక్క ఉద్దేశం బహు ఉన్నతమైనది. సంఘము విషయంలో అయితే ఏమంటామైతే సంఘము బహుగా విస్తరిస్తుంది కదా. నేను విస్తరింప చేస్తాను, 4 దిక్కుల సువార్త విస్తరింప చేస్తాను. సంఘములో అనేక ఆత్మలను రక్షింపచేసి సంఘములోనికి నడిపించి సంఘాన్ని విస్తరింప చేస్తాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు భయపడు. సంఘముగా ఈరోజు సంఘముతో నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రభు విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. సంఘాన్ని విస్తరింప చేయబోతున్నాడు.
ప్రభు లేఖనంలో తెలియపరుస్తారు, చిన్న మంద భయపడకుము, నేను నీకు రాజ్యమును అప్పగించబోతున్నాను. చిన్న మంద భయపడకు అనే తెలియపరుస్తుంది. ఈరోజు మనం చిన్న మందగా కూర్చున్నప్పటికీ ఈ చిన్న మందగా ఉన్నామని భయపడకండి. మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాడు. విస్తరింప చేసి నీకు రాజ్యమును అప్పగించబోతున్నానని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి పరిశుద్ధ లేఖనాలలో ఇంకొక మాట చూద్దాం. భయం విషయంలో కీర్తనకారులు 34వ అధ్యాయం 4వ వాక్యం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. చూడండి, తప్పించిన వెంటనే ఏమైంది? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయేది. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులు, వాక్యాన్ని బట్టి విశ్వసించాలి. మనకు వాగ్దానాలు ఉన్నాయంటే ఆ వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవి. ఇక్కడ పరిశుద్ధ లేఖనాలలో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది. మనమందరికీ ఏదో ఒక భయం కలిగింది అనుకోండి, ఏదైనా భయం, లేకపోతే ఎవరితో గొడవ, సపోజ్ ఫలానా వారితో నాకు శత్రుత్వం కలిగి ఉంది, ఆయన నన్ను ఏం చేస్తాడో అనేటటువంటి భయం కదా, భయం. లేకపోతే మనిషికి భయం లేనటువంటి వారు ఎవరు లేరండి. అందరికీ ఏదో ఒక భయం కదా, ఏదో ఒక భయం. భయం లేనటువంటి మనిషి అంటూ భూమి మీద లేడు. కానీ భయము కలిగినప్పుడు మనం ఎవరి యొద్ద విచారణ చేస్తున్నాం? ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాం? ఏం చేస్తారు? లేకపోతే మొట్టమొదటిగా భయం కలిగిందంటే ఇప్పట్లో ఏం చేస్తామంటే పోలీస్ స్టేషన్ వెళ్తాం. పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ ఏం చేస్తారు? ఈ రాజకీయ నాయకుల విషయంలో కోసం వాళ్ళు ఏం చేస్తారు? నాకు ఫలానా మనిషితో నాకు సేఫ్టీ లేదు, నాకు భయం కలిగి ఉంది, నాకు సేఫ్టీ లేదు, సేఫ్ జోన్లో నేను డేంజర్ జోన్లో ఉన్నాను, నాకు రక్షణ కలిగించమని చెప్పేసి ఏం చేస్తాడంటే ఒక పత్రం రాసి ఇచ్చేసి ఆయనకు జెడ్ సెక్యూరిటీని పెంచుకుంటాడు కదా. అయితే మనుషులందరూ కూడా తమకు స్నేహితుల యొద్దనో తనకు కావలసిన వారి యొద్దనో వారు ఏం చేస్తారంటే, నేను ఈ సమస్యల నుండి, ఈ భయములో నుండి నేను బయటపడాలంటే నేనేం చేయాలనేటువంటి ఆలోచన విచారణ చేస్తాను కదా. కానీ దావీదు ఏం చేశాడు? సిక్లకు ప్రాంతంలో తనకున్నటువంటి వారందరినీ కూడా సిక్లకు మొత్తము కాల్చేసి తనకున్నటువంటి వారందరూ భార్య పిల్లలు అందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతే అని ఏం చేశాడు? అతని చుట్టూ ఉన్నటువంటి వారందరూ అతన్ని రాళ్లతో కొట్టి చంపాలన్నటువంటి కోపంతో ఉన్నారు. అతని మీద రాళ్ళు రువి అతన్ని కొట్టి చంపాలన్నటువంటి కక్షతో బాగా కోపంతో ఉన్నారు. కానీ అప్పటికప్పుడే ఏ పొద తెప్పించుకొని ధరించుకొని నేను వారిని తరుముదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా దేవుడు ఏమన్నాడంటే, వెళ్ళు, నేను వారిని మీ చేతికి అప్పగించబోతున్నానని తెలియపరిచాడు కదా. అయితే సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాము? శారీరకంగా స్వస్థత లేకపోతే ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుంటే తగ్గిపోతుంది అంటాం. లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తాం శారీరకంగా బలహీనతలు ఉంటాయి. అయితే ప్రతి విషయంలో నీకే భయం అయితే నువ్వు కలిగి ఉన్నావో, ఇప్పుడు ఏమంటున్నాడంటే దావీదు ఏ రీతి ప్రకారంగా నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు
ఉత్తరము ఇచ్చెను. నాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. కనుక అధైర్యపడకండి, ధైర్యం కలిగి ఉండండి. పరిశుద్ధ లేఖనాలలో ఇంకా తెలియపరుస్తాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను మోషకు తోడై ఉన్నట్టుగానే నేను నీకు తోడై ఉంటాను. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడును నీ ఎదుట నిలవకుండా నేను చేస్తానని తెలియపరిచాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా ధైర్యము కలిగి యెహోవాను బట్టి సంతోషించుదాం. రెండో మాటలో చూద్దాం, ఆయన నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసేదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని వద్ద పరిచర్య చేయవాడాయను. రైట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరి సహోదరుల, నీవు వర్ధిల్లాలి అంటే దేవుడు నీకు తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై లేకపోతే ఏది చేసినా నీవు సఫలము కాదు, వర్ధిల్లవు, విస్తరించు. పరిశుద్ధ లేఖనాలలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయి. నాకు వేరుగా ఉండి నీవు ఏమీ చేయలేవు అని పరిశుద్ధ లేఖనాలలో తెలియపరుస్తావు. అయితే యోసేపు జీవితంలో మనము చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆయనకు వచ్చిన శ్రమలు ఎలాంటి కదా, సొంత అన్నదమ్ములే, వేరెవరో కాదు, సొంత అన్నదమ్ములే, తోడబుట్టిన వారే. ఆయనను అంతము చేయాలని పన్నాగము పన్ని ప్లాన్ ప్రకారంగానే అతనికి ఏం చేశారు, కొట్టి బావిలో పడేసి. కానీ ఆయనకి ఎవరు తోడై ఉన్నారు? మనుషుల ఆలోచనలన్నీ కూడా విఫలమైపోతాయి. దేవుడు కనుక తోడై ఉంటే నీ మీద ఎన్ని పన్నాగాలు పన్నాను, నీ శత్రువైనటువంటి వారందరూ కూడా ఎన్ని పన్నాగాలు పన్నాను. పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు, నీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా ఎన్ని ఆయుధాలు రూపించబడాయి, ఏ ఆయుధమైనా తయారు కానీ ఎలాంటి బలవంతుడైన నిలవని నీకు ఎదురుగా. కానీ నీవేదైతే దేవుని కలిగి ఉంటావో, దేవుడు నీకు తోడై ఉంటాడో, నువ్వు అంచెలంచెలుగా వర్ధిల్లుతావు. నీవు చేయనదంతా సఫలమవుతుంది. నీవు చేసే ప్రతి పని సక్సెస్. ఈ రోజులలో మనం చాలా సంగతులు మనం చూస్తున్నాం, చాలా స్థలాల్లో చూస్తున్నాం. కొందరు ఏమంటారంటే, కొందరి జీవితాలు చూసినప్పుడు వారంటారు, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని యందు విశ్వాసమే ఉంచాను, ప్రార్థనకు వెళతాను, మనసారా దేవుని ఆరాధిస్తాను, కానీ నేను ఎందుకు ఇలాగ అయిపోయాను, నా బ్రతికెందుకు ఇలాగ అయిపోయిందని అంటారు కొంతమంది. ఎందుకంటే వారి ఆత్మీయ స్థితి సరైనది కాదు. ఆ సరైనది కానటువంటి స్థితిలో వారికి కలుగుతున్నటువంటి శోధనలను బట్టి
వారు అనుకోవచ్చు, వారు అనుకుంటారు ఏంటంటే ప్రభువు మనకు చేయి విడిచిపెట్టాడు. ప్రభువు నా చేయి విడిచిపెట్టాడు. నేను చేసేది ఏది చేసినా ఫెయిల్ అయిపోతున్నా. ఎందుకంటే నా ప్రియమైన సహోదరి సహోదరుడు, నీకు శోధన వస్తుంది, నువ్వు చేసేదంతా విఫలమవుతున్నటువంటి కొన్ని సందర్భాల్లో చూస్తే అది నీ యొక్క పరీక్ష. ఒక రకంగా ప్రభువు సాక్షాత్తు దైవ కుమారుడే. ఆయన కూడా ఏమన్నాడు, నా దేవా నన్నెందుకు శ్రమ ఆ శ్రమ నిన్ను పరీక్షించడానికి, ఆ శ్రమలో నీవు ధైర్యం కలిగి దేవుని హత్తుకొని నీవు జీవించినట్లయితే శ్రమకు ప్రతిఫలంగా రెట్టింపుగా ఆశీర్వాదం పొందుకుంటావు. యోబును చూస్తాం కదా, సహనము కలిగి జీవించాడు. ఆయన ప్రార్థన చేయగా ఆయనకు రెండంతలుగా ఆశీర్వాదం అనుగ్రహించాడు, విస్తరించాడు. ఆయన రెండంతలుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధ లేఖనాలలో మనం చూసినట్లయితే కీర్తన 1వ అధ్యాయంలో ఏమనుంది, అతడు నీటి కాలువల యొద్ద నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతా సఫలమగును. అలాగా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక, యోసేపుకు తోడై ఉన్నటువంటి దేవుడు అతని చేయనదంతా సఫలపరిచేశాడు. ఈరోజు నీ నా జీవితంలో దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మొట్టమొదటిగా నీకున్నటువంటి దర్శనాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. నీవు కలిగి ఉన్నటువంటి రక్షణను నిర్లక్ష్యపరచకూడదు. దేవుని యందు భయభక్తులు నిలిపి పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే దేవుడు నీకు తోడై ఉంటాడు. యోసేపు జీవితంలో అదే కదా జరిగింది. మొట్టమొదటిగా ఏం చూపించాడు? కలలో భవిష్యత్తును చూపించాడు. భవిష్యత్తు చూపించిన తర్వాత శ్రమల గుండా తీసుకుని వెళ్ళి తనది కాని దేశంలో పరదేశులలో ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఆ అవమానాల గుండా వెళ్ళినప్పటికీ అతడు పరిశుద్ధతను కాపాడుకుంది. ఏమైనటువంటి యవ్వనస్తులారా, పరిశుద్ధతను కాపాడుకుంది. ఈ యవ్వన కాలమందు వాక్యము చేత మీ ప్రవర్తనను సరిచేసుకున్నట్లయితే ప్రభువు మీకు తోడై ఉంటాడు. మీరు చేయనదంతా సఫలపరుస్తాడు. ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను వర్ధిల్లింప చేయాలంటే మొట్టమొదటిగా నీవు ఆయన యందు భయభక్తులు కలిగి నీవు జీవించాలని పరిశుద్ధ లేఖనాల ద్వారా నీతో మాట్లాడతాను. నా ప్రేమ సహోదరి సహోదరులారా, 3వ మాటగా ముందుకు వెళదాం. మరి నీ శత్రువుల చేతుల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవుడు మనకు తోడుంటే కలిగేటటువంటి మరొక ఆశీర్వాదం ఏమిటంటే, దేవుడు నిన్ను నీ శత్రువుల చేతుల నుండి విడిపిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 18వ వచనం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరుల, ఇక్కడ నేను అనే మాట ఏమిటంటే, పరిశుద్ధ లేఖనాలలో ఈ గిల్గాలు అనే ప్రాంతంలో నుంచి శత్రువులందరూ కూడా
ఇశ్రాయేలీయులందరినీ వారిని బహుగా బాధ పెట్టారు. అయితే ఈ లేఖనాల ద్వారా ఏమంటున్నాడంటే, పైన 17వ వాక్యం తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయి. కారణం ఎక్కడ దొరికింది? పితరులు అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. వారు నడవకపోవడం వలన ఏ తరం వారికి కష్టం వచ్చింది? నెక్స్ట్ జనరేషన్ కదా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మాట, అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకును ఆశీర్వదించి యాకోబును విస్తరింపచేశాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా, పితరులను బట్టి చూస్తే మీ పితరులు ఎలా అనుసరించారో మరి ఇప్పుడు మీరు ఎలా అనుసరిస్తున్నారో, మీరు అనుసరించే దానిని బట్టి ఆ ముందు తరం వారికి అర్థమైంది కదన్నమాట. ఇప్పుడు మీరు అనుసరిస్తున్నటువంటి మార్గం, మీరు ఏ రీతి ప్రకారంగా అనుసరిస్తున్నారు, ఆ ఆజ్ఞలను తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోవడము వలన వారందరూ కూడా ఏమైపోయారంట? దారి తప్పిపోయిన వెంబడే తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆ న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిట వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించి. ఈరోజు మనము విడుస్తున్నటువంటి నిట్టూర్పు, మూలుగులు, ఏడుపు, నిట్టూర్పులు, ఏడుపు ఏమై ఉండాలి? ఈ ఒక తరానికే, నా తరానికే కాకుండా నా ముందు తరం కూడా ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా నీవు ఆజ్ఞలు అనుసరించాలి కదా. అనుసరించాలి. నా ప్రియమైన సహోదరుడు, సిరియా సైన్య అధ్యక్షుడు ఎవరు? సిరియా సైన్య అధ్యక్షుడు ఎవరు? నయమాన్ అనే సిరియా సైన్య అధ్యక్షుడు. మొదటి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. చూడండి, అతడు నయమాను నుంచి పోయింది కుష్ఠరోగి. గేహాజీకి అంటుకున్నది. గేహాజీ ఒక్కరికి అంటుకున్నదా?
ఆయన సంతతి మొత్తానికి అంటుకున్నది. నేను అనే మాట ఇక్కడ ఏమిటంటే, గేహాజీ సంతతికి ఏమో మొత్తము తన సంతతి వారికి, తన వంశానికి మొత్తం కంటుకున్నది. ఏది? కుష్ఠవ్యాధి. ఆయన ఒక్కైన చేసినటువంటి పొరపాటు తన వంశం మొత్తానికి అంటుకుంది. కానీ ఇక్కడ మన విషయానికి వస్తే, నీ విషయానికి వస్తే, నా విషయానికి వస్తే, నీ ముందు తరానికి ఏమి పంచుతున్నాం? ఆశీర్వాదమా శాపమా? ఆశీర్వాదమా శాపమా? ఆశీర్వాదమా శాపమా? అయితే కొన్ని విషయాల్లో చూస్తే తమ కష్టము, తమ యొక్క శ్రమలే వారికి శత్రువై తరుముతాయి. వ్యాధి ఉందనుకో, ఎక్కడ చూపించిన న్యాయం కాదు అది, కానీ దాన్ని బట్టి అతడు తరమబడతాడు. సమస్యలనేటివి శత్రువై తరమబడతారు. సమస్యలు, రోగం, శ్రమలు ఇవన్నీ కూడా ఒక మనిషి జీవితానికి పోరాడడానికి నాకు శత్రువులు ఎవరు లేరని మనం అనుకుంటాము. కానీ ఆ సమస్యలే మన శత్రువై మనల్ని తరుముతాయి. తరిమినప్పుడు పారిపోవాల్సిందే. ఎక్కడ వెళ్ళు? ఏమంటారు? ఫలానా జాగాలో మంచి డాక్టర్ ఉన్నాడంటే అక్కడికి పరిగెత్తుతాం. ఇంకొక దగ్గర మంచి వైద్యుడు ఉన్నాడంటే అక్కడికి పరిగెత్తుతాం. ఆ వ్యాధి మమ్మల్ని తరిమిన కొద్దీ పారిపోతూనే ఉంటాం. అలాగే నా ప్రియమైన సహోదరులారా, ఈ పొరపాటు ఎక్కడ జరిగింది? ఈ శ్రమకు, ఈ రోగానికి కారణం ఏమిటి అని గ్రహించినప్పుడు, ప్రభువా నేను నీ ఆజ్ఞలను అనుసరించకపోవటం వలనే కదా అని గ్రహించి మోకరించి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినట్లయితే నీ పరిష్కారానికి సొల్యూషన్ దొరుకుతుంది. నీ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. ఈరోజు నా పిల్లలు కూడా తరమబడుతున్నారు. నా మాట వినడం లేదు. ఒకటి చేద్దామంటే ఒకటి అయిపోతుంది. కానీ మొట్టమొదట నీవే ఆజ్ఞను మీరు. ఇంకొక మాట చూద్దాం, ముందుకు వెళదాం, సమయం ఎక్కువ అవుతుంది. న్యాయాధిపతులు ఇర్మియా 15వ అధ్యాయం, ఇర్మియా 15:20. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. హల్లెలూయా. ఈరోజు ప్రభువు లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు చాలా సంగతులు పైన జరిగినప్పుడు అప్పుడు నిన్ను ఈ ప్రజలు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగాను నేను నియమించదను. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును. చూడండి నా ప్రియమైన సహోదరుల, కొన్ని వాక్య భాగములో ఇంతకుముందు తెలియపరచబడినటువంటి మాటలన్నిటిని బట్టి మనం ఏ ప్రకారంగా శత్రువైనటువంటి సమస్యల నుండి భయక్రాంతులకు గురి మనం జీవిస్తున్నాము. అట్టి విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని.
మనము విశ్వసించినట్లయితే, దేవుని వాక్యాన్ని మనము నమ్మినట్లయితే, ఈరోజు ఏమంటున్నాను, నీకు వ్యాధి సంభవిస్తుంది కానీ అది నిన్ను గెలవలేదు. శత్రువులు నీ మీద యుద్ధం చేతురు కానీ వారు జయం పొందరు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను, ఎవరు జయింపలేనటువంటి ఇత్తడి కేడముగా నిన్ను మార్చబోతున్నాను అని మళ్ళీ ఏమంటున్నాడు, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదనని సైన్యములకు అధిపతి యెహోవాయే సెలవిస్తున్నాడు. ఈరోజు మనం విశ్వసించుదాం. మన యొక్క సమస్యల నుండి, తరుముతున్నటువంటి శత్రువైనటువంటి ప్రతి విషయంలో నుండి నిన్ను జయము కలిగ చేసేటటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడని మనము విశ్వసించాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి అపోస్తుల కార్యాలను చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు ఇంకొక మాట చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 13వ అధ్యాయం 24. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయను. అంతటా యెహోవా యాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమునందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరచుకొనెను. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చూసినట్లయితే సిరియా రాజు అయినటువంటి హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజయ్యను. అంతటా యెహోయాషు కుమారుడైనటువంటి యెహోయాషు హజాయేలు కుమారుడైనటువంటి బెన్హదదును తన తండ్రి అయినటువంటి యెహోయాషు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములన్నీ మరల తిరిగి వారికి వశపరిచాడు. ఇక్కడి మాట ఏమిటంటే, నువ్వేదైతే పోగొట్టుకున్నావో అది తిరిగి నీ వశపరుస్తానని ప్రభు మాట ఇస్తున్నావు. ఆత్మీయ విషయంలో ముందున్నటువంటి విశ్వాసము విడిచిపెట్టావేమో, పోగొట్టుకున్నావేమో, సాక్ష్యము పోగొట్టుకున్నావేమో, సమస్తము పోగొట్టుకున్నావేమో, భయక్రాంతుడవై ఉన్నావేమో. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ శత్రువుల చేతిలో నుండి అయితే, ఏ శత్రువులు అయితే నీకు కావలసినటువంటి దానిని నీ నుండి తీసుకొని వెళ్ళిపోయారో అదన్నీ కూడా తిరిగి నీ వశపరుస్తానని పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము, అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 9వ వచనం. ఇది కూడా ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించాడు. చూడండి, దేశమంతటా తర్వాత ఐగుప్తు దేశమంతటికి, కనాను దేశమంతటికి కరువును బహు శ్రమ వచ్చాను కనుక మన పితరులకు ఆహారం లేకపోయాను, ఐగుప్తులలో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపాను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములను తనను తెలియజేసుకున్నాను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చాను. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులు, ఇక్కడ చూసినట్లయితే కనాను దేశం అనేది, కనాను దేశం దేనికి సాదృశ్యం? కనాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం కదా. పాలు తేనెలు ప్రవహించే దేశము, సమృద్ధి కలిగినటువంటి దేశమేమో కనాను.
ఐగుప్తు దేశం ఏముంది? ఎన్నిక లేనిది కదా, ఎన్నిక లేనిది శపితమైన దేశమే. కనాను దేశమేమో సమృద్ధిగా పాలు తేనెలు ప్రవహించే దేశమేమో కనాను దేశము. యెహోవా దృష్టి ఉంచినటువంటి దేశమేమో కనాను దేశం. అర్థమవుతుందన్నమాట. కనాను దేశము యెహోవా సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతా వరకు తన కన్ను ఆ దేశం మీద ఉంటుందంట. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోమో కరువు వచ్చింది. అర్థమవుతుంది? పాలు తేనెలు ప్రవహించే దేశంలోమో కరువు వచ్చింది. ఐగుప్తులనేమో ఆహారం. కారణం ఏమైంది కదా? పాలు తేనెలు ప్రవహించే దేశంలో సమృద్ధి కలిగినటువంటి దేశం, ఎల్లప్పుడూ హారము దొరికే దేశం, యెహోవా కను దృష్టి ఎల్లప్పుడూ ఆ దేశము మీద ఉన్నటువంటి దేశము. ఆ దేశంలోమో కరువు వచ్చింది. ఇక్కడ ఐగుప్తులేమో హారం సమృద్ధిగా ఉంది. ఇంకొక విషయంలో కూడా నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశంలోకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? బెత్లెహేములో కరువు వచ్చింది, శ్రమ వచ్చింది. ఈ శ్రమల నుండి మనము బ్రతకాలి. ఈ కరువులో మేము బ్రతకాలి, నా బిడ్డలను పోషించుకోవాలి. ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి ఎందుకు వెళ్ళి బతికిందా? ఏమైంది? భర్తను పోగొట్టుకుంది, కొడుకులను పోగొట్టుకుంది. ఏమైపోయింది? ఒంటరిగా. ఎక్కడ కరువు వచ్చింది? బెత్లెహేం. బెత్లెహేం అంటే ఏమిటి? సమృద్ధి కలిగిన రొట్టెల ఇల్లు అని అర్థం బెత్లెహేం అంటే. ఆ రొట్టెల ఇల్లులో కానీ అక్కడ కరువు వచ్చింది. అక్కడ కరువు వస్తే అక్కడ కరువు రావడానికి కారణం అయితే అక్కడ కరువు వచ్చింది. మోయాబుకి దేశము కనాను దేశములో కరువు వచ్చింది, ఐగుప్తులో ఆహారము. అయితే నువ్వు విశ్వాసుడవే, ప్రార్థన కుటుంబమే. శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, సహించాలి. బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా సహించాలి. దేవుని యొక్క విచారణ చేయాలి. దేవుని యొక్క విచారణ చేస్తే ఆయన నీకు తోడై ఉంటాడు. నీకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడు కనుక వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి నా ప్రేమని సహోదరుడు బెత్లెహేమును విడిచిపెట్టింది, మోయాబుకు వెళ్ళింది, సమస్తము పోగొట్టుకుంది, నిస్సహాయ స్థితిలో మిగిలిపోయింది. కానీ దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు కనుక ఆమె యొక్క వంశములో నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించినట్టుగా మనం చూస్తాం. అయితే యోసేపుకు శ్రమ వచ్చింది. ఆ శ్రమలలో కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు, జీవించినటువంటి ఆ యోసేపుకు ఏం చేశాడంటే శ్రమ నొందినటువంటి దేశములోనే అవమానము పొందినటువంటి దేశములోనే గొప్ప రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. శ్రమల పాలైనటువంటి ఆ యోసేపుకు ఐగుప్తులోనే ప్రధానమంత్రిగా అక్కడ దేవుడు నియమించి అనేకులకు ఆహారము పంచిపెట్టినట్లుగా దేవుడు అతనికి ఆశీర్వదించాడు. మొట్టమొదటిగా చూడాలంటే ఆహార భద్రత శాఖ మినిస్టర్ కదా, ఆహార భద్రత శాఖ మొత్తం ఆయన చేతిలో దేవుడు అంతగా ఆశీర్వదించి శ్రమలలో తోడుండి ఆయనని హెచ్చించినాడు. అలాగే మన విషయంలోనూ, నీ విషయంలో, నా విషయంలోనూ, ప్రతి ఒక్కరి విషయంలోనూ దేవుడు మనకు తోడై ఉండి అన్ని విషయంలో బలపరుస్తాడు. కనుక మనమందరం కూడా ఏ విషయంలోనూ అధైర్యపడక ధైర్యము కలిగి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన విషయంలో విశ్వాసము కలిగి ప్రార్థన యందు నిలకడగా ఉండి మనం జీవించాలని తెలియపరుస్తూ ఈ చెప్పబడినటువంటి కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి
మీ ఆత్మీయహారం కొరకును దేవునికి మహిమకరంగా ఉండి నడిపించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాటలు మీ హృదయములో నీరు కట్టి ఫలింప చేయును గాక. ఆమేన్.